ఎవరైనా కూడా ఒక ఏ దానికైనా కూడా ఒక మొదటి చేసింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మన ముదిరాజ్ జర్నలిస్టు గారి ముదిరాజ్ గారిని అలవాటు బాగా అదే ఇప్పుడు బీసీ జర్నలిస్టు అందరూ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రలోభాలను ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చేది మనమే, ప్రతి రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మనమే. ఆ సలహాలు మనం ఎందుకు పాటించాలి? మనమే డిస్కరేజ్ చేస్తున్నాం. మనం డిస్కరేజ్ చేయదు. మీటింగ్ ఎట్లా జరిగిందంటే బయట గడ్డి జరిగిందని చెప్పాలి. మన మీటింగ్ మనమే కించపరచుకొని చెప్తాం, మనమే డిస్కరేజ్ చేస్తాం. ఎంతవరకు సమాచారం ఒక్క ఇల్లు కేసీఆర్ సామాజికంగా మనము నిలబడే ఈ రాజ్యాంగాలను చేయించుకుంటాము. ఈ చేయించుకోవడానికి మనం ఆర్థికంగా స్థిరపడాలి. ఆర్థికంగా స్థిరపడాలంటే వివిధ వ్యాపార రంగంలో నిలబడి డబ్బు సంపాదించి మనం ఈ వృత్తిని ఉంచుకుంటూ కూడా ఆర్థికంగా నిలబడినప్పుడే మనం ఎదుగుదాన్ని ఉన్నతవర్గాన్ని ఎదుర్కోగలుగుతాం. సో కాబట్టి మనం లక్ష్యము ఈరోజు మనం చేసి పెట్టినటువంటి చేసి ఎజెండా అనేది మాత్రం నాకైతే క్లారిటీ అనిపించలేదు. ఇవాళ పోనీ యాదాద్రి మన హైదరాబాద్ నగరంలో 5,000 మంది జర్నలిస్టులు ఉన్నారని మన మిత్రుడు చెప్పిండు. 5,000 మందిలో కనీసం 100 మంది 200 మంది రాకపోవడం విచారకరం. ఎందుకంటే బీసీ నినాదంతో ఏర్పడిన ఈ యొక్క బీసీ జర్నలిస్టుల ఐక్యత దానికి మనలో ఎంతవరకు స్పందన ఉందనేది వాటవరకు 5,000 మందిలో ఒక నినాదం ఇచ్చడం అంటే మనలో స్పందన. కానీ నాటి బీజం వేసినటువంటి తెలంగాణకి ఎవరయ్యా అంటే జయశంకర్ సార్ గారు. మరి ఎవరు వేయగలుగుతున్నారంటే ఆయన బీసీ కొత్త ఏమంటారు అలా బీసీ ఎంతమంది అనగలపడ్డారు. మరి ఎవరు పైకి వచ్చారు అంటే నేను జాగ్రత్తగా చెప్పుకుంటున్నట్టు ఎవరు కేసీఆర్ గారు. ఇట్లాగే ఈరోజు దీనికి బీజం వేసినటువంటి వారు స్టేట్ మీద ఉన్న వారికి కృతజ్ఞత భావంగా ఉండాలి. కారణం ఏంటంటే మొనగాడు ఎవడైనా ముందు బీజం వేస్తాడు. ఆ బీజము ఇంతింత ఎవరికి రాకున్నప్పుడు అప్పుడు ఆగ్రహపడతారు బయట. ఎందుకంటే ఎవరిని కూడా నిరాశపరచకుండా మనం వీరికి ప్రోత్సహించేయాలి తప్ప ఎవరిని నిరాశపరచకూడదు. కనుక ఇక్కడ ఈ బీజం వేసిన వారికి అందరూ కూడా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాం. ముందు ప్రతి జిల్లాకు వెళ్ళాలి. ఈ నాయకత్వం జిల్లాలో ప్రజలను చేయాలి. ప్రతి జిల్లాలో ఒక జ్యోతిలాగా ఈ బీసీ జర్నలిస్టు ఐక్యతలో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తూ ముగిస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ వేదిక మరి బీసీ జర్నలిస్టులకు భరోసా కల్పించే దిశగా మరి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరింత బలోపేతంగా ఇటు జర్నలిస్టుల సమస్యల మీద బీసీ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మణ్ అన్న చాలా పట్టుదలగా ఉన్నారు ఈ విషయంలో. మరొక ఏడాదిగా మా వెంటబడుతూ మనం దీన్ని ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు జిల్లాల వారీగా వెళ్తే అనేక సమస్యలు మన బీసీ జర్నలిస్టులకి వాటన్నిటి నుంచి పరిష్కరించే దిశగా ఈ వేదిక ఒక పరిశీలించే విధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యాదవ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము దీంట్లో భాగస్వామ్యం ఉంటాం. ఖచ్చితంగా ఈ బీసీలో కావచ్చు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడం కావచ్చు, మేము ముందుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీ జర్నలిస్టుల యొక్క ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి మా సహచర జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమారులు. నిజంగా మనకంటూ ఒక వేదికతో ముందుకెళ్తూ పోరాట ప్రతిమతో హక్కులను సాధించుకునేందుకు మేము సైతం మీ ఎన్నో నుండి ఏ పోరాటాన్ని సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ మనకు ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. పత్రికా పరంగా అలాగే మనకు వచ్చేటువంటి పూర్తికాలే కానీ అగ్రేషన్ కాలే కానీ ఇతర హౌసింగ్ ఈ మధ్య ఎక్కువ అన్ని ప్రాంతాల్లో కూడా హౌసింగ్ సమస్యలు చాలా మంది ఉన్నాయి. కాబట్టి పరిష్కారం కోసం మనం అందరూ కృషి చేసి మేము
ఈ ఉమ్మడి మన బీసీ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ మా గవర్నమెంట్ తరఫున పూర్తి సహకారం అందిస్తూ సంఘీభావం తెలియజేస్తున్నాను. ఏ పోరాటానికైనా కానీ ముందుంటామని చెప్పేసి సభను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలలో మనం ఉమ్మడి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి మన బీసీలను చైతన్యపరుస్తూ మనం కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనం రాష్ట్ర స్థాయికి వచ్చిన తర్వాత మనం రాష్ట్ర కమిటీ కూడా వేసుకోవడం జరుగుతుంది. అందులోపు రాష్ట్రంలో ఇంకో 2 మీటింగ్లు జరుగుతాయి. ఇంకా చాలామంది మేధావులు రావాల్సి ఉంది. చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు. కాబట్టి వాళ్ళతో కలిసిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీ ఇది ఒక యూనియన్లకు ఎలాంటి సంబంధం లేకుండా, ఏ యూనియన్తో కాంట్రవర్సీ లేకుండా కేవలం బీసీల కోసం, జర్నలిస్టుల పిల్లల భక్తుల కోసం, జర్నలిస్టుల భక్తుల కోసం మన ఎజెండా ఏంటి, జెండా ఏంటి అనేది మనము మాట్లాడుకునే విధంగా ఇంకొక 2-3 మీటింగ్లు మనం పెడతాం. అతి త్వరలో ఈ 3 నెలల కాలంలో ఇది కంప్లీట్ చేసుకొని ఒక 10,000 మందితో మనం మీటింగ్ పెట్టుకునే దిశగా వెళ్తే మనం విజయం ముదురుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్రాన్ని చాలా తక్కువ. అసలు మనము ఒక సమయాన మీటింగ్ పోస్ట్పోన్ చేద్దామా అనుకున్నాము. కానీ జిల్లాల నుంచి చాలా మంది వస్తాము. రాత్రి కంటిన్యూషన్ వర్షం ఉంది. కొన్ని జిల్లాలు అయితే కరెంట్ లేదు. పొద్దు నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో వరంగల్ కొన్ని ప్రాంతాలు ఇప్పటివరకు కూడా వాళ్ళకు ఇక్కడ మీటింగ్ ఇంతమంది వచ్చిండ్రు అని అంటే సంఖ్యాన్ని కాదు, ఈరోజు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ఇప్పుడు ఇదైతే ఎవరికి మన డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరు అందరు ఇక్కడ కూర్చున్నా కూడా ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చిండ్రు. ఇది ఒకరికొకరికి పరిచయం లేకుండానే ఒక బ్యానర్ ఉంది, వద్దామని వచ్చినట్టే ఇంతమంది అనుకుంటే మనం ఖచ్చితంగా అందరం ఒకరికొకరు ప్రయత్నం చేసి 100 మంది ప్రయత్నం చేస్తే ఒక 10,000 మందితో పెట్టేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 120-30 మందితో మనం అందరం అనుకుంటే మంచి 10 మంది తీసుకురాగలుగుతాం మంచి సర్టిఫికేట్. కాబట్టి అంటే ఈరోజు మేము పొద్దున అనుకుంటున్నట్టు రాత్రి అనుకోలేదు కదా, ఈ వర్షం పడుతుంది ఇంత తక్కువ ఇస్తుందని మేము అనుకోలేదు. అయినా కూడా ఈరోజు వచ్చినందుకు చాలా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మేము అందరం కూడా అసలు ఈరోజు మాట్లాడుకున్నాం అనుకున్నది కూడా చిన్న ఆత్మీయ సమావేశం పెట్టుకొని రాబోయే కాలంలో ఏం చేద్దాం అనుకునే ఒకటే ఉద్దేశం. కానీ గవర్నమెంట్ తినడం వల్ల మనకు వచ్చే లాభాలు లేదు. ఏ సంఘాలకు ఏ యూనియన్లకు మనం వ్యతిరేకం కాదు. ఇప్పటివరకు మాకున్న ప్రతి అంటే ముందుకాలు ఉన్నాడు, ప్రతి ఒక్క యూనియన్ ఉన్నాడు, రాజకీయ నాయకులు ఉన్నాడు. కాబట్టి వాళ్ళతో మనకి ఏం సంబంధాలు లేదు. వాళ్ళ నుంచి ఏం పని తీసుకున్నాం అనే దాని మీదే ఈ వేదిక. బీసీ జర్నలిస్టులు ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రాలేకపోవడం కారణం ఏంటంటే అంతా కూడా ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్నాం. బీసీ అని చెప్తే మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఒకటే బాధగా దూరం ఉంటుంది. వాళ్ళు కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాల్సిందంటే మన అందరం ఐక్యంగా ఉంటే మాకేమైనా భరోసా వాళ్ళకి ఏం వస్తుంది. కంపల్సరీ వాళ్ళు రాకపోవడం మేము ముందుగా తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన కొత్తలో కూడా చాలా మంది సీనియర్ టెక్నిక్స్ భయపడ్డారు. అదే కులము అనుకుంటే అమ్మ మళ్ళీ మాకు ఏదైనా ఉపయోగపడుతుంది అంటే ఏమైనా ఎందులో పెడతారో ఆ ఉద్దేశం రాకుండా మేము కరీంనగర్లో మీటింగ్ పెడితే దాదాపు 1,500 మంది ఆ రోజు వేదికకు మా ఎలక్షన్ పెట్టుకుంటే 1,500 మంది అటెండ్ అయ్యారు. మేము అనుకోలేదు బస్సు ఉంది ఖమ్మం వరంగల్ అంటే అక్కడ ఏదైనా బస్సు స్టార్ట్ చేసినప్పుడు అందరికీ భయం ఉంటుంది. అలా ఏ కోణం ఉంటుందో అంటే ఏ రాజకీయ కోణం ఉందో ఈ ఎవరు నడిపిస్తుందో ఏదో జర్నలిస్టులకు ఫస్ట్ డౌట్ అయింది. ఇక్కడ అసలు మనతో అక్కడ ఎవరు ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ పెట్టిస్తుందా, బీజేపీ పార్టీ పెట్టిస్తుందా, ఎందుకంటే పోయినసారి అన్న చెప్పినట్టు అక్కడ విషయం పార్టీ అనుకుంటుంది వెంటనే అది అక్కడే క్లోజ్ అయిపోయింది. అందుకే ఈసారి మేము ఏమనుకున్నాం అంటే అసలు ముఖ్యమంత్రి ఎవరు పిలవద్దు, మేము ఇంతకన్నా ఎక్కువ ఆయన సంఘం నడుపుకుంటూ ఈయన సంఘం అంతకన్నా ముఖ్య అతిథులు ఏముంటారు. మీ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు అందరితో సమానం ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు ఇస్తే ఆయన ఏదో పార్టీ నుంచి అయిపోతాడు. ఆయన మన జిల్లాలో కలుపుకోలేకపోతే ఆయన అదే ఫస్ట్ మన సమస్యలు ఏంటి వెళ్ళదని ఈరోజు మీరు అందరూ మాట్లాడేదానికి ఒక నిర్ణయం వచ్చింది. ఇప్పటివరకు ఏంటంటే అన్ని చిన్న పత్రికలు కానీ చిన్న ఛానల్ కానీ నడిపేదని కూడా బీసీలు. ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు పెద్ద ఛానల్ పెట్టాలంటే వాళ్ళకు కూడా కావాలి. అంత డబ్బులు బీసీలు లేవు. వాటికి ఆంధ్ర ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకే వచ్చిన అప్లికేషన్లు వాళ్ళకే ఏదైతే ₹1,00,00,000 వాళ్ళకే ఇచ్చారు.
యాడ్స్ రూపంలో. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అవే పత్రికలకు, అవే ఛానల్స్, అవిటికే అగ్రిడేషన్స్ కావచ్చు. మరి బీసీ ఎప్పుడు ఛానల్ పెడతారు, బీసీ ఎప్పుడు డౌట్ అనేది అంటే ఒక పార్టీ అమ్ముకోవాలి. అది ఏ అమ్ముకోకే కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నడిపేది. ఈ పేపర్లు దాదాపు ఒక 500 వీడియోస్ ఉంటాయి కావచ్చు, అన్ని కూడా బీసీ. వాళ్ళు ఎందుకు నడుపుతున్నారంటే అది వేరే పెద్ద ఛానల్ చేయలేదు. మనం 5 పెట్టినా కూడా అదే అంటే మనిషి 100 మంది 500 మంది అవుతారు కదా. కాబట్టి ఆ సిస్టమ్ అనేది మార్చుకుని అది మనం నేర్చుకున్నాం. ఇక వాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళు వేరే కదా మనం పోకపోతే ఏంటనే కోణంలో రానున్న సంఖ్య ఎక్కువైతుంది. బట్టి మనం ఉమ్మడి జిల్లాల వారిగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక తీసుకొని దానికి కూడా తేదీలు ప్రకటించి ఏదైతే ఒక 2-3 నెలల ప్రాసెస్లో ప్రతి జిల్లాలో చేసి కార్యక్రమం కంపల్సరీగా స్థానిక సంస్థలలో మనం బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మన పాత్ర ఉంటే మనం ఏదైతే అంటున్నాయి కూడా మనకు సాధ్యమే. గ్రామ స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీసీ, జెడ్పీసీలు ఇప్పుడు అవకాశాలు ఉన్నా కూడా గెలిపిస్తున్న మంచి ఒక అదేంటంటే 5 మనతో సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళని ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి. 2 విభాగాలు కూడా మనకు పరిచయం ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి మనం డిసైడ్ చేయాలి. వాళ్ళు చెప్తే నమ్ముతారు, అని నీకు అవకాశం లేదు ఈసారి ఉప్పు అంటే మనకి నమ్ముతారు. వాళ్ళ కోసం వాళ్ళు చెప్తే వాళ్ళు వినారు. అక్కడ ఏమౌంట్ పోయినా వాళ్ళు తీసుకొని విభజించి పాలించి అనేది ఇక్కడ చేసిన రాజకీయ చాణక్యులాగా మీకు వివరించింది. ఇక్కడ వాళ్ళ బీసీ ఇది మానుకోవాలా, ఇది దీని వల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఎంతో అంత ఉదాహరణకి ముద్రాజ్ పాపులేషన్ 52 లక్షలు ఉంది. ఆ విధంగా అయితే ప్రతి కులానికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ ఈ రిజర్వేషన్ అనే అంశం 10 సంవత్సరాలు మాత్రమే అని చెప్పించాడు. దాన్ని కాలానుగుణంగా ఓట్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి 75 సంవత్సరాలు అయినా కూడా దానం తీరట్లేదు. ఇంకా ఈ రోజు ఎట్లయిపోయిందంటే ఈ రోజు చేసిన పునాది రేపు బంగారు మాట అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి మనము గాఢ నిద్రలో ఉన్నాం, ఈ నిద్ర నుంచి మేలుకోవాలా. ఇంకోటి ఏంటంటే 40 మంది రెడ్డిలు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు, ఎమ్మెల్యేలుగా చట్టసభలోకి వెళ్తున్నారు. మాకు రిజర్వేషన్ ఇట్లేనండి, మీరు 42% అన్నారు కదా, బీసీల నుంచి 45 మంది ఎమ్మెల్యేగా పంపేయండి, నేను ఒప్పుకుంటా. నేను ఆ రోజు పాదగంధనం చేస్తాను ఈ ప్రభుత్వానికి. 45 మంది ఎమ్మెల్యేలు బీసీలు రాజ్యం ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళని సహకరించినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీసీ నినాదాలు వినిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ బాంబు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మనము గత 70 సంవత్సరాలుగా బీసీలను అంగదొక్కబడ్డటువంటి మనము ఇప్పటికి కూడా మనకు జరిగినటువంటి అన్యాయంపై మనం ఎలుగెత్తి మనం నిలబడకపోతే మన భవిష్యత్ అంతా, మన పిల్లల భవిష్యత్ అంతా అనంతంగా పడుతుంది. ఈ నేపథ్యంలో మేధావులుగా ఉందని చెప్పుకుంటున్నటువంటి జర్నలిస్టును మన హక్కులను మనం ఏ విధంగా మోసాలకు గురవుతాం అనేది మనం తెలుసుకోకపోతే మనం ఇంకింత మరింత నష్టానికి గురవుతాం. మిత్రులారా, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదటి సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ ఒక బీసీ బిడ్డ. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించింది శ్రీకాంతాచారి ఒక బీసీ బిడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది 10 ఏళ్ళు ఒక ఓసీ బిడ్డ. నేపథ్యంలో ఎవరో వచ్చి ఆ రాజ్యంలో రాజ్యాధికారాన్ని చేయించుకుంటుంది. సో ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకోండి, అన్నిటి దగ్గర మనం త్యాగాలు చేస్తాం, చివరికి వచ్చి ఎంజాయ్ చేసేది ఉన్నదో ఉండాలి. కాబట్టి మనం మేధావులు సామాజికంగా మనం నిలబడితే ఈ రాజ్యాధికారం చేయించుకుంటాము. ఈ చేయించుకోవడానికి మనం ఆర్థికంగా స్థిరపడాలి. ఆర్థికంగా స్థిరపడాలంటే వివిధ వ్యాపార రంగంలో నిలబడి డబ్బు సంపాదించి మనం ఈ వృత్తిని ఉంచుకుంటూ కూడా ఆర్థికంగా నిలబడినప్పుడే మనం ఎదుగుదాన్ని ఉన్నతవర్గాన్ని ఎదుర్కోగలుగుతాం. సో కాబట్టి మనం లక్ష్యము ఈరోజు మనం పెట్టినటువంటి చేసి ఎజెండా అనేది మాత్రం నాకైతే క్లారిటీ అనిపించలేదు. ఇవాళ పోనీ యాదాద్రి
మన హైదరాబాద్ నగరంలో 5,000 మంది జర్నలిస్టులు ఉన్నారని మన మిత్రుడు చెప్పిండు. 5,000 మందిలో కనీసం 100 మంది 200 మంది రాకపోవడం విచారకరం. ఎందుకంటే బీసీ నినాదంతో ఏర్పడుతుంది ఈ యొక్క బీసీ జర్నలిస్టుల ఐక్యత. దానికి మనలో ఎంతవరకు స్పందన ఉందనేది వాటవరకు 5,000 మందిలో ఒక నినాదం ఇచ్చడం అంటే మనలో స్పందన. అయితే ఎవరైనా కూడా ఏ దానికైనా కూడా ఒక మొదటి వేసింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మన ముదిరాజు జర్నలిస్టు కానీ మాకు ముదిరాజు కానీ అలవాటు బాగా. అయితే ఇప్పుడు బీసీ జర్నలిస్టు అందరూ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రలోభాలను ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చేది మనమే, ప్రతి రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మనమే. ఆ సలహాలు మనం ఎందుకు పాటించాలి? మనమే డిస్కరేజ్ చేస్తున్నాం. మనం డిస్కరేజ్ చేయదు. మీటింగ్ ఎట్లా జరిగిందంటే బయట గడ్డి జరిగిందని చెప్పాలి. మన మీటింగ్ మనమే కించపరచుకొని చెప్తాం, మనమే డిస్కరేజ్ చేస్తాం. ఎంతవరకు సమంజసం? ఒక్క ఇల్లు కేసీఆర్ మనోళ్ళే ఇస్తారు, జర్నలిస్టులే ఇస్తారు. కాబట్టి ముందు మనలో కూడా మనం మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. బీసీ గ్రూప్లలో మనం ఈ అంశాన్ని మీరు ఒక్కొక్కరికి ఒక్కో 10 గ్రూప్లలో ఈ అంశాన్ని వేస్తే మనం ఇంకా ఈ బీసీ జర్నలిస్టుల వేదికను ఇంకా సమన్వయపరచాలి. దీన్ని ఇప్పుడు పునాది పడ్డది. దీన్ని ఇంకా గట్టిగా చేయాలంటే ఇది రాజకీయ పొరుము. కానీ నాటి బీజం వేసినటువంటి తెలంగాణకి ఎవరయ్యా అంటే జయశంకర్ సార్ గారు. మరి ఎవరు పైగలుగుతున్నారా అంటే ఆయన బీసీ కొత్తేయమంటారు. అలా బీసీ ఎంతో అనగలపడ్డారు. మరి ఎవరు పైకి వచ్చారు అంటే నేను జాగ్రత్తగా చెప్పుకుంటున్నట్టు ఎవరు కేసీఆర్ గారు. ఇట్లాగే ఈరోజు దీనికి బీజం వేసినటువంటి వారు స్టేట్ మీద ఉన్న వారికి కృతజ్ఞత భావంగా ఉండాలి. కారణం ఏంటంటే మొనగాడు ఎవడైనా ముందు బీజం వేస్తాడు. ఆ బీజము ఇంతింత ఎవరికి రాకున్నప్పుడు అప్పుడు ఆగ్రహపడతారు బయట. ఎందుకంటే ఎవరిని కూడా నిరాశపరచకుండా మనం వీరికి ప్రోత్సహించేయాలి తప్ప ఎవరిని నిరాశపరచకూడదు. కనుక ఇక్కడ ఈ బీజం వేసిన వారికి అందరి కూడా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాం. ముందు ప్రతి జిల్లాకు వెళ్ళాలి. ఈ నాయకత్వం జిల్లాలో ప్రజలుగా చేయాలి. ప్రతి జిల్లాలో ఒక జ్యోతిలాగా ఈ బీసీ జర్నలిస్టు ఐక్యతలో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తూ నాతో మాట్లాడుతూ దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ ఉన్న ప్రతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఐక్యత అనే ఒక అంశాన్ని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన బీసీ కులాలు ఏ విధంగా ముందుకు పోవాలి, రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా మనకి ఏం కావాలి అనేది కూడా మనం తీసుకోవాలి అంటే ప్రస్తుతం తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఐక్యత అనే ఒక అంశాన్ని ముందు పెట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ ఆ సంఘాన్ని కలిసి బీసీ కుల సంఘ జేఏసీగా ఏర్పడటం, జర్నలిస్టు కుల సంఘాలుగా ఏర్పడటం ఒక పరిణామంగా నేను అనుకుంటున్నాను. ఈ సమావేశంతో పాటు మరిన్ని సమావేశంలో అత్యధిక మందితో మనం చెప్పుకోవాలి. సరే ఈరోజు మనం ముఖ్యమైన సమావేశం కాబట్టి సరే వర్షాభావం ఒక కారణం కావచ్చు, ముఖ్య సమావేశం ఒకటి కావచ్చు. సరే ఈ రాష్ట్రంలో మన బీసీలో ఎక్కువ మంది ఉన్నట్టు చూపిస్తూ కూడా ఒక్కొక్క సంఘంలో కనీసం 4 నుంచి 100 మంది 200 మంది దాకా ఉంది. కాబట్టి మనందరం కూడా ఏకతాటి మీద ఉండి అందరం కలిసికట్టుగా ఎటువంటి భేద ఈరోజు ఇవాళ బీసీ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున ఎన్ని కొట్టిండ్రు? లక్ష్మణ్ ఇందాక హలో ఎంత వేసిండ్రు? మేము 500 మంది వస్తారనుకున్నాం. ఎంత వేసిండ్రు? 200 మంది మళ్ళీ 1000 రూపాయలు
ఏమో ఇట్లా చేస్తే ఆమె మొత్తుకుంటుంది. మీకు చెప్తే మీకు అర్థం కాదు. సరే కరెక్ట్ వెళ్ళిపోయి లేదా ఆమె మొత్తుకుంటుంది. సర్లే సరే సర్లే. పరిస్థితి ఉండదు, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో దాన్ని ఆగమనం చేసినటువంటి వాళ్ళ మిత్రులందరికీ తెలుసు. చాలా ఇబ్బంది ఉంటుంది, అనేక ఇబ్బందులు ఉంటాయి. సింపుల్గా ఒక దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సంతోషం. ఇవాళ లక్ష్మణ్ చెప్తే మీకు అర్థం కాదు. సర్లే మీటింగ్లో తర్వాత రాష్ట్రంలో సరే సరే బీసీ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. మన పుట్టపరంగా కూడా మమ్మల్ని అనేక ఇబ్బందులు పడుతున్నారు, మనం ఒకటి కావాలని చెప్పేసి మూలకంగా వల్ల లక్ష్మణ్ గత ఏడాదిగా మాట్లాడుతున్నారు. అనేక ప్రయత్నాలు జరిగినా కూడా గతంలో మనం లోగో ఆవిష్కరణ కూడా చేసినాం సార్ ప్రెస్ మీట్. మరి ఇవాళ రెండు సమస్యలు మనం రెండింటి మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, జర్నలిస్టులుగా బీసీ జర్నలిస్టులుగా వృత్తిపరంగా మనం ఏం చేయాలి, జర్నలిస్టులుగా మనం ఏం చేసుకోవాలని ఒక అంశం అయితే, ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ లేని విధంగా బీసీలకు రాజ్యాంగంలో వాటా కావాలని, 45% రిజర్వేషన్ కావాలని ఇవాళ పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలో బీసీ ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక ఇప్పుడు అన్నాడు, మన బీసీ జర్నలిస్టులకి కులాలకు అతీతంగా ఉంటాం కదా మన జర్నలిస్టులను, మనం కుల సంఘాలు పెట్టుకోవడం జర్నలిస్టులని ఒక ప్రశ్న వేసినటువంటి పరిస్థితి. కానీ ఈ దేశంలో జర్నలిస్టులు అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, మరి మండల్ మూమెంట్ వచ్చినప్పుడే, మండల ఉద్యమం మీ అందరికీ తెలుసు, మండల ఉద్యమం వచ్చినప్పుడే దేశం నిట్ట నిలుపున చీలిపోయింది. ఆధిపత్య కులాలు ఒకవైపు, బీసీలు ఒకవైపు, ఆమె పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమించడం జరిగింది. ఆ బీసీ మండల ఉద్యమంలో కూడా, మండల ఉద్యమంలో జర్నలిస్టులు అతీతంగా ఏం లేదు. ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ఆ రోజు దేశవ్యాప్తంగా. జర్నలిస్టులు ఒకటే కాదు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు అందరూ, ఆధిపత్య మన ప్రొఫెసర్లు, మరి ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినటువంటి పరిస్థితి. కాబట్టి మండల మూవ్మెంట్ జరిగినప్పుడే జర్నలిస్టులు కులాల వారిగా విడిపోయిందని చెప్పదలుచుకున్నాను. మరి ఇవాళ మనం బీసీ సంఘం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏ యూనియన్కి మనం ఏ యూనియన్ వ్యతిరేకం కాదు, యూనియన్లకు అతీతంగా మనం బీసీలో ఒకటి కావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం. మరి జర్నలిస్టులు ఇవాళ దాదాపు 80% మరి జిల్లాలో మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి అక్రిడేషన్స్ మీకు తెలుసు, జిల్లాలో నడుపుకుంటూ పనిచేసే జర్నలిస్టులకి జీతాలు ఉండవు. మరి ఎట్లా బతకాలి వాళ్ళకి? అక్రిడేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కొంతమంది మాత్రమే అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. మరి ఈ యూనియన్లు ఎందుకు మాట్లాడడం లేదు, అక్రిడేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న యూనియన్ ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు. రెండవది, మరి 50% జర్నలిస్టు పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళలో 50% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక జీవో ప్రభుత్వం అనేది తోచుకునే ప్రచారం మేము మా సంఘాలను నడిపిస్తున్నాము. ఈరోజు కుల సంఘాల వారిగా జర్నలిస్ట్ సంఘాలు ఏర్పడడానికి అటు ఉమ్మడి కాపు సంఘం కానీ, యాదవ సంఘం కానీ, ముఠా సంఘం కానీ, ఇటు పద్మశాలి సంఘం కానీ, ఇలా సంఘాల వారిగా రాష్ట్ర సంఘాలుగా ఏర్పడి అసలు ఎక్కడ మనము నష్టపోతున్నాం, కులాల వారిగా కాదు కొట్లాడితే వచ్చేది సమస్యగా మనం ఏకమై కొట్లాడితే మనం సాధించుకోగలమనే ఒక చిన్న ఆలోచనతో ఈరోజు మనం ఒక 6 నెలల కింద లోపావసరంగా ఇక్కడ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 6 నెలల తర్వాత ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం చేస్తున్నామనే ఉద్దేశంతో కూడా ఈరోజు మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. చాలా మంది ఇంకొక 150 మంది వరకు ఈరోజు వర్షం కారణంగా రాలేకపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీఎం మన జనాభా ఎక్కువగా ఉంటుంది. శ్రీలంక పెట్టినట్టు కాంగ్రెస్ శ్రీలంక పెట్టినట్టు
మండలాలుగా మన శాతం బీసీల జనరల్స్ శాతమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఉద్యమం మన వాట ఏకనది మండలాలుగా మనం ఏకం చేయగలిగితే కాన్స్టిట్యున్సీ జిల్లా రాష్ట్ర స్థాయిలకు రాగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుమారు 100 మంది వరకు ఉండొచ్చు. ఈ 100 మంది కనీసం తల ఒక 50 నుంచి 60 గ్రూపులో మనం పోస్ట్ చేయగలిగితే సుమారు ఏం లేదన్నా కూడా ఒక 1000 గ్రూపులకు ఈజీగా మనం పెంచడం. అంటే సుమారుగా మండలాల వరకు మనం మాట్లాడేటటువంటి మాటలు ఉండగలుగుతాం. ఈరోజు మనం మాట్లాడుతున్నది పెద్ద సంఘాల పైన కాదు, ఈరోజు మనం మాట్లాడుతున్నది సోషల్ మీడియా పైన. కాబట్టి మన లోపల ఒక మార్పు రావాలి, ఒక చైతన్యం రావాలి, మనం ఒక ఐక్యమత్యంతో ఉండాలి అంటే సోషల్ మీడియా ద్వారానే అది జరుగుతుందనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో 42% మోసడి పొందాలి. ఎక్కడ ఆగింది? గుండెలో ఆగింది. ఇబ్బంది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేయవచ్చు. లోకల్గా ఇవ్వాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఇచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. కానీ ఈరోజు రాష్ట్రంలో బీసీలను అడగడానికి ఎన్నో విధాలుగా చట్టవిధాలుగా ఇతర కుల వ్యవస్థలో మనం నలిగిపోతున్నాం. అగ్రవర్ణ కులాల నుండి మనం ఈ సంఖ్యల నుండి మనం బయటికి రావాల్సిన సమయం ఆసనమైంది. అది కేవలం బీసీ జర్నలిస్ట్ సంఘాలు ద్వారానే అవుతుంది. బీసీ సంఘాలు మరియు బీసీ జర్నలిస్ట్ సంఘాలు అందరం ఏకమై ఈరోజు బీసీ జర్నలిస్ట్ జేఏసీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జర్నలిస్ట్ సంఘాలు అని చెప్పుకునే నాయకులు మీరు కూడా చెప్తున్నారు ఏంటంటే, గతంలో బీసీ జర్నలిస్ట్ ఒక వేదికను మేము అక్కడ అలంకరించిన రోజు సుమారు 2000 మంది వరకు ఆ రోజు వీడి కానీ చిన్న కానీ మన లక్ష్మణ కానీ అలాగే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వచ్చినటువంటి వాళ్ళు దాంట్లో టోటల్గా బీసీ కులాలలో జర్నలిస్ట్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఒక 30-40 ఛానళ్ళు ఆ రోజు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొదటి జర్నలిస్టు రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులలో 2500 మంది ఉన్నాం. ఇంకా సుమారు ఒక 2000 నుంచి 3000 మంది ఇంకా కొన్ని జిల్లాలు ట్రైనింగ్ లో ఉన్నారు. ఆ జిల్లా కంపెనీ అయితే మోస్ట్లీ మేము 5 నుంచి 60 మంది మొదటి జర్నలిస్ట్ ఉంటారు. కులాల వారిగా మనమందరం ఏమైతే మన రిజర్వేషన్ ఈ 42% మా ముద్రాల వాట ఎంత, ముందుగా వాట ఎంత, యాదవుల వాట ఎంత, చదవ వాట ఎంత, ఇలా కులాల వారిగా విభజిస్తే మోసకి ఇవ్వడం తప్ప ఏముండదు. కాబట్టి అధికారికంగా మనం మోస్ట్లీ ఎంత ఉంటుంది గత ప్రభుత్వం బీసీ 52%, 56% కావాలి. ఇప్పుడు మనం ఇస్తానది ఎంత? 41%. అంటే ఇక్కడ సినిమా చెప్పినట్టు మనం అనుగుణంగా పడుతున్నాం కానీ పైకి పడుతుంది. అధికారికంగా లెక్కలు వాళ్ళు చెప్తున్నారు 42% అని. గత ప్రభుత్వం 56.5 సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఆ రకంగా మన బీసీలంతా ఏకమైన రోజు మనం ఇంకా బాగుపడగలుగుతాం. మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఉద్దేశం. ఇప్పుడు కూడా చాలా ఉద్యోగాలు కోల్పోతున్నాం. మా సంక్షేమం ఇది. ఒక్కొక్కడు ఒక 500 వేసిన ఒక మంచి మాసల బట్టలు వేసుకున్నప్పటికీ లోపల చిన్న బనియన్ వేసుకొని తిరుగుతున్నాం ఒక జర్నలిస్ట్. ఇంత స్థాయి మండల రిపోర్టులకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి?
ఆ తర్వాత జిల్లా స్టాఫర్స్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్గనైజేషన్ నడిపించే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన సమస్యలు ఏంటి, మనకు చేపట్టాల్సిన విషయం ఏంటి, కార్యాచరణ ఏంటి, ఇలాంటి విషయాల మీద మన కార్యాచరణ ఉంటే బాగుంటుందని మన నాయకులందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రధానంగా వినపడేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. జర్నలిస్ట్ అనేటువంటి కులాలకు అతీతం. ఆ కులాలకు అతీతమైనటువంటి జర్నలిస్టు ఈరోజు కులమనే ఒకటి కండవ కట్టుకొని ఎందుకు వస్తాడో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో జర్నలిస్టు అనే ప్రశ్న అడుగుతున్నారు. దీనికి సమర్పంగా నేను ఒక సమాధానం ఇవ్వదలుస్తున్నాను. అరే మీరందరూ పనిచేసే అందరం పనిచేసే ఛానల్స్ కి, మీడియా ఛానల్స్ కి, పేపర్స్ అన్నిటికీ కులాత్మకంగా అడ్డుగోడలు ఉన్నాయి. ఆ అడ్డుగోడలున్న ఛానల్లో పనిచేసుకుంటూ ఆ కులానికి అనుకూలంగా పనిచేసుకుంటూ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రాజకీయ పార్టీ అండదాడ నుండి ఆ ఛానల్ పనిచేస్తున్నావు. ఆ కులాలకు ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నావు. నువ్వు నీ అనుకూలం సాధించుకోవడానికి నువ్వు ఒక యూనిట్ అయితే ఏం కాదు. దీనికి వచ్చిన రైట్స్ అసలు అడగాల్సింది కదా. నీ రైట్స్ అడిగే కాలం నువ్వు నైతిక విలువ లాంటి గుర్తొస్తున్నాయి. నువ్వు కులాల పరంగా ప్రతి ఛానల్ ప్రతి పేపర్ కులం అనేది ఉన్నది. కులం బ్యాక్గ్రౌండ్ తోటి ఛానల్స్ పేపర్స్ ఉన్నాయి. దాంట్లో పనిచేసుకుంటూ దాన్ని వ్యూహాత్మకంగా వాళ్ళకంటే నువ్వు వస్తూ నువ్వు నీ కులం చేసుకుంటూ నేను ఇప్పుడు ఒక డిమాండ్ ని ఈ వేదిక ద్వారా తీసుకొస్తున్నా. ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్ట్ అనేది ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. ఆ 4వ స్తంభం ఈ రోజు అడ్డదిగాంది. ఎందుకు మా సమస్యల గురించి పోరాడేటోళ్ళు ఒక్కరు కూడా చట్టసభలో లేడు. ఒక టీచర్స్ కి, ఒక ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్సీ ఉన్నారు. జర్నలిస్టులకు కూడా ఒక ఫోర్త్ ఎస్టేట్ కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేసి మనం తెరవడానికి తీసుకొద్దాం. అదే ఆ ఎమ్మెల్సీ పదవి మన తీసుకొచ్చే వస్తారు. ఎందుకంటే మనం 80% ఉన్నాం. మన లెక్క తెలుసు, మన రాళ్ళ తెలుసు, మన కూడా తెలుసు. అలాంటప్పుడు మన చట్టసభలకు ఆగుపెట్టే విధంగా జర్నలిస్టుల తరఫు నుంచి ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ ఆగుపెట్టే విధంగా అది మన బీసీ అయ్యే విధంగా స్కోప్ ఉంది. కాబట్టి ఈ డిమాండ్ మనం ప్రధానంగా బయటికి తీసుకొద్దాం. అలాగే మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకా అకామిడేషన్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. రొటీన్ సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా ఒక పల్లెలో కుక్కలు కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్నాయి. అక్కడ ఓసీలు తీసుకొని పోతా ఉన్నారు. మన సంక్షేమం మనకు మొత్తం అందాల్సిన జాగ్రత్తగా ఓసీలు తీసుకొని పోతా ఉన్నారు. అక్కడ మనం ఏ విధంగా వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకోవడం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ప్రణాళిక స్టేట్ చీఫ్ గా పనిచేస్తున్నా జర్నలిస్టులు అరగపల్లి గాంధీ, ఇంకో బీజేపీ తరఫు నుంచి మన రఘుకుమార్ యాదవ్. ఈ ముగ్గురు ఎవరు చేస్తారు గమనించండి. ఒక యాదవ్, ఒక గౌడ, ఒక ఓసీ. ఆయన ఓసీ ఒకటే ఉంటుంది సార్, కానీ బీసీలో అందరి పత్రాలు ఉంటాయి. అనేక కారణాలు ఉన్నా కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు మేము యాదవ్లు, మేము గౌడాలను, ప్రకాశాలని, మేము ప్రభుత్వం మేము బీసీలో చెప్పుకోవాలి. ఆ ఐక్యత ఉన్నప్పుడే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలిచి చట్టసభలో పోయినప్పుడే మనకు అవకాశాలు వస్తాయి. మన యొక్క సంక్షేమం ఆలోచిస్తారు. ప్రకాశాలు గారు పునఃస్థాయి గారు మంత్రి అమ్మకం చెప్పండి గారు మంత్రి గారు కేసీఆర్ హయాంలో పద్మశాలి మంత్రి ఉన్నారు. ఏకైక బీసీ ముద్రాలో ఇతర రాజున్నారు. రోడ్లు లేక తన పనితీరు నచ్చక అవుతాయి కాబట్టి కానీ తన బిడ్డలు ఎదురుస్తున్నారు. రావచ్చు బీసీల కోసం నేను కొట్లాడుతున్నా అంటే బీసీల కోసం బీసీ కొట్లాడే దమ్ము నాయకులు ఎవరు కనుక నుంచి బీసీలను చేతులు వేసిన నేను ఆ జీవనాన్ని పాటు చేశాను. ఎక్కడ సార్ మనం దయచేసి అందరూ చెప్తున్నా ఐక్యత ఆయుధం. ఐక్యత అందరూ నిలబడతారు. ఒకటే కదా సార్, ఓసీ గాంధీ గారు 3 సార్లు గెలిచిందండి. ఇద్దరు బీసీ ఐక్యత లేకపోవడం వల్ల ఎవరు అక్కడ వెళ్తే అక్కడ అవతల అక్కడ పరాంశులు వెళ్ళే పరాంశులు మీద రెడ్డి గారు ఇద్దరు మన అక్కడ కార్యకర్తలు ఉండాలి. ప్లస్ మీరు ఏం చేయాలంటే మనం కేవలం ఐక్యత పనులు నాకు చెప్పాలి. మనమంతా పిలిచినాం. ఇప్పుడు నారాయణ ఒకటైతుందండి వాస్తవం. నువ్వంటే అడ్రస్కి సుఖాలు కదండి, నువ్వంటే కదా. కానీ మనం వారైతే మనం ఇంకోటి మనం తీసుకొస్తాం. అవునా కదా, ఎమ్మెల్యే వర్షం ప్రకాశం చేరిన పనులు వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ఎందుకు మైనస్ అయిపోవాలి? కాబట్టి నా యొక్క సార్ నేను ఒక 11 సంవత్సరాలు ఒకటే పేపర్లో పనిచేస్తున్నాను సార్. ప్రభుత్వం ఆశ ప్రతిసారి ఆశ పెడుతుంది.
ఏమైనా గెలిపిస్తాం, మీకు మెడికల్ సంబంధించి మెడికల్ బంధు ఇందు బంధు సార్ 100 ఎకరాలకి రైతు బంధులు ఇస్తారు. జెంట్స్ ప్రత్యేక సార్ పైకి మాత్రం వైట్ షర్ట్ లోపల పడతారు. కొంచెం ఆలోచించండి సార్. కాబట్టి మనకు కూడా మీ కార్యాచరణ ఉపయోగపడి మీ భవిష్యత్ కార్యాచరణలో కూడా జర్నలిస్ట్ ఒక సమస్య, మన ఇళ్ళ సమస్య కానీ లేదంటే మీ ఆరోగ్యపరమైన సమస్యలు కావంటూ అలాంటి వాటికి కూడా మీరంతా ఉంటాయి. మీ అందరి సహకారం మాట్లాడాలి. ప్రతి ఇతర లక్ష్యం కూడా మేము పుస్తకం కాబట్టి మమ్మల్ని మాట్లాడి పోషించి ఇందాక అన్నారు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలలో మనం ఉమ్మడి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి మన బీసీలను చైతన్యపరుస్తూ మనం కమిటీ వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనం రాష్ట్ర స్థాయికి వచ్చిన తర్వాత మనం రాష్ట్ర కమిటీ కూడా వేసుకోవడం జరుగుతుంది. అందులోపు రాష్ట్రంలో ఇంకో 2 మీటింగ్లు జరుగుతాయి. ఇంకా చాలామంది మేధావులు రావాల్సి ఉంది. చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు. కాబట్టి వాళ్ళతో కలిసిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీ ఇది ఒక యూనియన్లకు ఎలాంటి సంబంధం లేకుండా, ఏ యూనియన్తో కాంట్రవర్సీ లేకుండా కేవలం బీసీల కోసం, జర్నలిస్టుల పిల్లల భక్తుల కోసం, జర్నలిస్టుల భక్తుల కోసం మన ఎజెండా ఏంటి, జెండా ఏంటి అనేది మనము మాట్లాడుకునే విధంగా ఇంకొక 2-3 మీటింగ్లు మనం పెడతాం. అతి త్వరలో ఈ 3 నెలల కాలంలో ఇది కంప్లీట్ చేసుకొని ఒక 10,000 మందితో మనం మీటింగ్ పెట్టుకునే దిశగా వెళ్తే మనం